ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటివాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి. ఒంగోలు నగరంలో లాయర్పేటలోని డొక్కా సీతమ్మ సర్కిల్ నందు ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 36వ రోజున జరుగుతున్నది. 36వ రోజున ప్రత్యేకత ఏంటంటే, మా అభిమాన నాయకుడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి తెలుగు రాష్ట్రాలు గర్వించదగినటువంటి సినీ నటుడు డాక్టర్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి
జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ డొక్కా సీతమ్మ అన్నదానం కేంద్రం వద్ద కేక్ కటింగ్ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రముఖ అడ్వకేటు ఆరిగా శ్రీనివాసరావు చలమే అంటారు. అలాగే మా తెలుగుదేశం నాయకురాలు మా సిస్టరు చెంగలశెట్టి మంగమ్మ గారు, అలాగే నా మిత్రుడు పువ్వాడు శ్యామ్ గారు వచ్చేసారు. వారికి ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఆ రోజు 2009లో పార్టీ పెట్టినప్పుడు కూడా వారు సామాజిక స్పృహతో ఉన్న అట్టడు మరుగుడు పడినటువంటి వ్యక్తులను కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ రోజున చిరంజీవి గారు పూలే గారిని సామాజిక సంఘ సంస్కృతి పూలే గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు ఆయన గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మా డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధ్యక్షుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డొక్కా సీతమ్మ గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి ఆమె చేసిన సేవని సంఘ సంస్కర్త అయినటువంటి ఆమె చేసిన సమాజానికి ఆకలితో ఉన్న పేదలకి ఎవరైనా కానీ కులాలకు మతాలకి అతీతంగా ప్రతి మనిషికి వచ్చిన వారి కాదనకుండా పగులు రేత్రి కట్లు పొయ్యిలు ఆ రోజుల్లో దాని మీద ఉండి అందరికీ ఆకలి తీర్చేది. అటువంటి మహాతల్లి మీద మేము అన్నదానం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాల కోసం పార్టీని ప్రజల్లో ఉంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భగవంతుడు మా మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ వారు ఎన్నో పుట్టినరోజులు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలి. భగవంతుడు వారికి నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 69వ పుట్టినరోజు సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అన్న డొక్కా సీతమ్మది అన్నం దానం మటుకు బాలనాగేంద్రం గారు చాలా బాగా చేస్తున్నారు. అందరూ చాలా చెప్పుకుంటున్నారు. సీతమ్మ గారి గురించి కూడా చాలా బాగా చెప్పుకుంటున్నారు. అన్న క్యాండిల్ బాగా జరుగుతుంది. నేను కూడా ఒకరోజు చేయాలనుకుంటున్నాను. పద్మవిభూషణ్ చిరంజీవి మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమంలో ఈరోజు బాలనాగేంద్ర గారు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అందుట్లో ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు స్పెషల్. ఈరోజు వారికి భగవంతుడు అన్ని ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఈ కార్యక్రమంకి నిర్విరంగా జరపాలని వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మెగాస్టార్ అభిమాని అయినటువంటి డాక్టర్ చెంచురామరెడ్డి గారి కుమారుడు జస్వంత్ రెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో జస్వంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు వారిని అన్ని వేళ ఆదుకోవాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలలో ముందుండాలని కోరుకుంటున్నాను.